కూర్చున్నావు? అది వెన్నెల ఈరోజు చాలా బాగుంది కదా. వెన్నెల ఎప్పుడు బాగానే ఉండునే, కానీ నా కళ్ళే దాన్ని అందంగా చూడలేకపోయాయి. ఇప్పుడు వెన్నెల వెండి కొండలా కనిపిస్తుంది. నిజమా? ఇన్ని రోజులు నేను ఎలా వదిలించుకోవాలని చూశాను, కానీ ఇప్పుడు నేను ఎలా వదులుకోగలను అనిపిస్తుంది. అదంతా కాదు గాని మీ బాబు ఎక్కడ ఉంటాడో చెప్పు. అర్జెంటుగా ఫోన్ చేసి మీ కూతురు ఇక రాదు, మా ఇంట్లో నుండిపోతుందని చెప్పేస్తాను. మా తండ్రి గారికి ఫోన్ సౌకర్యం లేదు. అడుక్కు తినేవాడు కూడా ఐప్యాడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును, ఇంతకు మీ బాబు ఏం చేస్తుంటాడు? పాపులకి శిక్షలు అమలు చేసేదారు. ఓ జడ్జా, ఇప్పుడు అర్థమైంది. అంటే నీకు కూడా నాలాగా నాటకాలంటే ఇంట్రెస్ట్. మా బాబులాగే మీ బాబు కూడా అవంటే అసహ్యం. అందుకే ఒకరోజు మీ ఇద్దరి మధ్యన వార్, నెక్స్ట్ డే నువ్వు ఇంట్లోంచి పరార్ కదా. యమజ, ఏమైంది? మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అంటే మనకు బామర్ది కూడా ఉన్నాడు అన్నమాట. నేనంటే వాడికి చాలా ఇష్టం. నేను లేకపోయినా, ఆహారం లేకపోయినా అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నావా? ఏ ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని. నీకోసం అని లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము, ఆయన నాపతి, నేను ఆయన కాబోయే సతిని. యమునా, నువ్వు అను ముగ్గురం కలిసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నాపతి పక్కన నీవా? చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా? ఈ రోజు ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. ఏమి ఏం చేస్తున్నావు? ముగుడా, ఈ బొమ్మెల పిటికడ మా తండ్రి గారు. ఏంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీ బాబా? దీనికి బాగా ముదిరిపోయింది. మానవుని పోలిన మానవులే అనుకుంటుని యమధర్మరాజుని పోలిన వారును ఉండనా? ఇక్కడ విచిత్రంగానున్నది కదా ముగుడా. ఎమ్మి, నిన్న విహారయాత్రకు వెళ్దామా? విహారయాత్రక? అహో ముగుడా, మానస సరోవరమునక? అది కొంచెం దూరం. అక్కడికి వెళ్ళాలంటే నా 2 కిడ్నీలు అమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ కి వెళ్దాం. ఈ విషయం నేను వివిధ రకాల వస్తువుల ప్రదర్శనశాల ఎగ్జిబిషన్. అటులనా అత్తయ్యా? ఎక్కడికి? అత్తగారికి చెప్పుట మర్యాద కదా. ఏం అవసరం లేదు. అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు, వచ్చేసరికి టైం పడుతుంది. పోనీ అలంకారం? అల్లం, కారం, పసుపు, ధనియాల పొడి ఇవేం అక్కర్లేదు. కానీ ముందు పద. ఇలాగే దేవకన్యలా ఉన్నాం. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. 10కి 4 28. రండి బాబు రండి, రింగ్ వేసుకోండి, వస్తువు గెలుచుకోండి. ముగుడా నేను వేసేదను. ఏంటి వేసేది? ఆడికే ఒక్క రింగు పడలేదు, నీకు మాత్రం ఏం పడది? రండి బాబు రండి. రండమ్మా. సర్లే, ఇదిగో ఆ రింగులు ఇదిగోండి సార్. ఈ రోజులు వేసి అవర్ మోహన్ చూశాను, అంత సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమీ వద్దు. ఆట మాకు సరదా, కానీ మీకు జీవనాధారము కదా. వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము. పద. ఎమ్మి, జెంట్ వీల్ ఎక్కుతావా? అనీనా? అదిగో ఆతుకుల చక్రం. రా ఎక్కు. బాయ్. నువ్వు రాముగుడా. నువ్వు తిరుగు, నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అటులనా? సరే బాయ్. మంచిది. అమ్మా టీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వా? అవును ముగుడా, మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను. ఏంటి, నేను తప్పిపోయానా? ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమై దారి చూపి మిమ్ము క్షేముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చితని. అట్లనే జరిగినది. నీ సంబరం సూపర్ మార్కెట్కి వెళ్ళా. ఇంటి అడ్రస్ ఎలా పట్టావు? ఎలా వచ్చావు? వెళ్ళిన దారిని. ఎంత మెమరీ పవర్ అంటే నీకు. మళ్ళీ ఎందుకు తగలడ్డావు? బాధ్యతలు. అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలేను. మామగారు పాఠశాల నుంచి, బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపర్యలు చేయవలేను. చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను. అందులోకి త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను. ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా? నువ్వు నా మైండ్కి డైజెస్ట్ అవ్వట్లేదే. దూరంగా ఉండు. మిమ్ములను ఆ చెట్టుని విడిచి వచ్చినందుకు మీకుంటే ముక్కు పైన కోపము చూపుచున్నారా? మీ కోపము ఎటులా పోగొట్టవలేనో నాకు తెలియను. అత్తయ్య బయట జరిగిపోతుంది. మీరు రండి తొందరగా. మీరు రండి, నేను చెప్తాను. మీరే చూడండి. ఈ ముద్ద నీకు.
ఈ ముద్ద నీకు. అసలేమైందే నీకు? ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు. అయ్యో అత్తయ్య, పిల్లలు గోరు ముద్దలు కాదు, మీ చిన్న అబ్బాయికి మూతి ముద్దలు పెడుతోంది. అక్కడ చూడండి. నరేష్, వదినా ఆ పిల్ల నిజంగా పని పిల్లేనా? అదేంటి నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ఊరుకు వదినా, నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు. చూశానని. అదేంటి, నాకు నిజంగా అంత సైట్ ఉందా? ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే? మీ అడుగు జాడనే చక్ర వాహనము. పిల్ల పిచ్చిదైన ఫిగర్ మాత్రం అయ్య అది బాబోయ్. ఫిగర్ కాదు, తుమ్మ జిగురు. అందుకే అతికించుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా ఉంది. నోర్మోయ్. ఏయ్, ఎక్కడ పడితే ఇక్కడికి రావడానికి ఇదేమి లేడీస్ బార్ కాదు. షకీలా హౌస్ ఓన్లీ ఫర్ జెంట్స్. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది ఆడవాళ్ళు రాకుండా ప్లేసు. పట్టించుకోక. ఒక్కొక్కడు మిడ్ నైట్ మసాలా సాంగ్ చూసినట్టు ఎలా చూస్తున్నారు. నేను మిమ్ము వీడి ఎచ్చటకి వెళ్ళను. పతి వెంట చితికి వెళ్ళటకైనా సిద్ధమే. ఇక్కడ ఉంటే చితికిపోతావని చెప్తున్నాను. ఆయనను నేను వెళ్ళను. సూపర్. ఇదిగో, నువ్వు వెళ్ళకపోతే నేను ఈ విషయం దానికి చచ్చిపోతాను. నా పతి లేని జీవితము నాకు వ్యర్థము. ఉసే 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 650 రూపాయలు బాటిల్ ఏది? అవును, నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ? పొద్దున్నుంచి కనపడట్లేదు. వాడు నా కోసం వచ్చాడు, నీ కోసం పంపించేశాను. ముగుడా, ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు. ఆ విషయం ఈ పవిత్రమైన చోటే చెప్పాలని. పద. ముగుడా, వారేమి చేయుచున్నారు? మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అందుకే అలా. పద. ఏంటి, నువ్వు కూడా ముడుపు కడుతున్నావు? ఏదో బలమైన కోరికే కోరుకుని ఉంటావు. అవును, కలకాలం నా అత్తవారిల్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. ఆ రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈ రోజు ఇదే దండని తాళిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను. పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో విల్లన్లా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు ఈయన. మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాల బ్యాచేనా? మాయా, గ్రాఫిక్స్ సినిమాలోనే అనుకున్నా, మన నాటకాల్లో కూడా వచ్చేసాయా? అయినా మాయా, నీ ఎంట్రీ సూపర్. ఒరే నరుడా, ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతిహాసనం లేదు. ముందు ఆ దున్నపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూసారంటే నీ పని పటాసే. ఐఎమ్ యమా యమా. అచ్చా, యముండా, బంబోల జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమా, ఇది లేటెస్ట్ అండా? బాగుంది బాగుంది. అయినా మాయా, నీ పెట్ట పర్సనాలిటీకి యముడు గెటప్ పెద్ద కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే? ఈ అడుగు జాడనే చక్ర వాహనమున. ఈ భూమిలో పిటికర మా తండ్రి గారు. బ్రహ్మ మీ పెద్దనా? మా పెద్దనాన్న శని. యమజ, నేను భూలోకంకు వచ్చినది మురుకడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకొని పోవటకు. తండ్రి, నా పతిని వీడి నేను రాను. అటులనా? మామా, మర్యాదగా నా ఎమర్జెన్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేమను. రే నరుడా, నేను పోవాల్సినది పైకే, బికాజ్ ఐఎమ్ యమా. ఏ మహిషా.